నేను అందరికీ నమస్కారం. అదేమిటంటే ఇంపార్టెంట్గా ఇవాళ మనం అందరం కలుసుకోవడానికి సక్సెస్ మీట్లో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఫస్ట్ వీక్గా ఈ సినిమా నిలిచింది. అది చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ అంటే ఇంతకుముందు ఫస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఫస్ట్ వీక్లో మగధీర అయితే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమా అయింది. అది ఏదో ఒక కాకతాళీయంగా చెప్పడం కాకుండా దాన్ని కొన్ని వివరాలతో చెప్తాను. ఇది ఇంతవరకు అంటే మొదటి 7 రోజులకి 27,25,00,000 గ్రాస్ వసూలు చేసింది. అలాగే 20,75,00,000 షేర్ వసూలు చేసింది. అనగా ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యి కేరళ, కర్ణాటకల్లో కూడా ఉధృతంగా ఇది ఆడడం వల్ల కేరళ, కర్ణాటకల్లో ఇంతవరకు 4,55,00,000 రూపాయల షేర్ వచ్చింది. మీకు తెలుసు ఇది విడిగా బన్నీ సినిమా కేరళలో ఎలా ఆడుతుంది, బన్నీ ఎంత గొప్పవాడు అని నేను చెప్పడం కన్నా మరొకరు ఎవరైనా చెప్తారు కనుక ఆ విషయం నేను ఎక్కువగా మాట్లాడలేదు. కారణం ఏంటి? ఈ కేవలం ఖర్చు పెడితే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా అయిపోద్దా? అవదు. ఈ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా అయ్యి మొదటి నేను చెప్పే దాంట్లో ముఖ్యంగా మీరు ఒక్కటి గ్రహించాలి. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ లాస్ట్ వీక్. నేను ఇది 4 వారాల గురించో 50 రోజుల గురించో 100 రోజుల గురించో ఆడడం లేదు. అది అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 1, 2, 3లో ఏముంటాయి అనేది అప్పుడు తేలినా ఫస్ట్ వీక్ వరకు ఇప్పుడు తేలింది కాబట్టి ఈ గ్రాసర్ని మనం క్లెయిమ్ చేయడం ముదావహం. అందువల్ల సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఫస్ట్ వీక్గా క్లెయిమ్ చేస్తున్నాం. కాకపోతే ఇందాక జరిగిన ఒక డిస్కషన్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ కూడా గీతా ఆర్ట్స్ దగ్గరే ఉందా అని మనలో ఒకరు ప్రశ్నించినప్పుడు, అయ్యా ఇది నేను చెప్తే ఏదో కాలర్ ఎత్తుకున్నట్టుగా ఉంటుంది, అందుకని ఆ విషయం నేను చెప్పను అని అన్నాను. అంటూనే మీతో చెబుతున్నా. ఇది బద్రీనాథ్ మీద తీస్తున్నాం. బద్రీనాథ్ ఆ శ్రీ మహావిష్ణువు మీద ఈ సినిమా తీసేటప్పుడు భక్తిపరమైన ఎన్ని సీన్లు ఉండాలి, ఇది బన్నీ చేస్తున్నాడు కనుక ఇది యాక్షన్ పిక్చర్ బేస్ కూడా ఉంది కాబట్టి దీన్ని యాక్షన్ ఎంతవరకు తీసుకెళ్లాలి అనే డిస్కషను చాలా రోజులు జరిగింది. వినాయక్ గారు దీన్ని తప్పనిసరిగా యాక్షన్ బేస్డ్ సినిమాగానే తీసుకెళ్లాలి అని పట్టుబట్టారు. ఆ పట్టుబట్టడానికి కారణం నాకు అప్పుడు చెప్పేవారు, పెద్ద గ్రాసరు పెద్ద సినిమా అవ్వాలంటే ఆ యాక్షన్ బేస్డ్ సినిమా కాకపోతే అంత పెద్ద గ్రాసర్ అవ్వదు. మీరు చెప్పినట్టుగా భక్తి బేస్డ్గా యాక్షన్ సెకండరీ చేస్తే వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వచ్చు, కానీ అన్ని రికార్డులు బద్దలుగొట్టే అంత రేంజ్కి సినిమా ఎరగాలంటే ప్లస్ మీ అబ్బాయి బన్నీ టాలెంట్స్ చూపించాలంటే దీన్ని యాక్షన్ బేస్డ్గా తీసుకెళ్లాలని ఈ డిస్కషన్ 15 రోజులు జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ గారు కోరిన ప్రకారం ఈ సినిమా తీయబడింది. అందువల్ల కొన్ని వెనక జరిగినవి, సెట్స్లో జరిగినవి ఇంకా అనేక సార్లు ఈ సందర్భంగా ఈ సినిమా సందర్భంగా మనం కలవబోతాం కాబట్టి కొన్ని మిగిల్చి ఉంచాను, మీతో మళ్ళీ పంచుకుంటాను. మా టీం అంత కోఆర్డినేషన్ అంత బాగా జరగడానికి కారణం బ్రిడ్జ్ అల్లు అరవింద్ గారు. అంటే సినిమాకి కావలసిన ప్రతి రూపాయి అంటే విపరీతంగా అంటే డబ్బు గురించి అంటే వేస్టేజ్ కాదు, సినిమాలో ఎక్కడ వేస్టేజ్ అనేది లేకుండా సినిమాకి ఏం కావాలంటే అది ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా ఆయన ఉండడం అనేది మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చిన విషయం. అందుకే ఈ సినిమా విజువల్గా ఐ ఫీస్టింగ్గా వచ్చింది. అందరూ ఈరోజు చాలా బాగా ఈ సినిమా విజువల్ ఐ ఫీస్ట్ గురించి మాట్లాడుతున్నారు, దానికి థ్యాంక్స్. అలాగే బన్నీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్లో బన్నీ చూపించిన ఆ బాడీ లాంగ్వేజ్ తను నేర్చుకోవడానికి వియత్నాం వెళ్ళి అక్కడ కష్టపడి తన బాడీ షేప్ చేసి నా దగ్గర వచ్చి ఫస్ట్ తన బాడీ చూపించగానే నేను చాలా ఫ్లాట్ అయిపోయాను. అద్భుతంగా ఉంది అని నేను
ఫస్ట్ ఒక అరగంట సేపు ఎంత కష్టపడుతున్నాడు. నేను ఠాగూర్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి గురించి అనుకునేవాడిని ఎక్కువ. అంటే సినిమా గురించి దేనికైనా రెడీ, ఎంత కష్టపడడానికైనా రెడీ. మళ్ళీ అలాంటి కమిట్మెంట్ నేను తనలో చూశాను. బన్నీ ఇంకా పెద్ద స్థాయికి ఇంకా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కుతాడు. ఒక కేరళలోనే కాదు, మొత్తం ఇండియాలోనే పెద్ద హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని నేను మనస్ఫూర్తిగా అనుకోండి, ఎందుకంటే అంత కష్టపడతారు కాబట్టి. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో, అంటే ఈ సినిమాకి మొదటి రోజు ఒక డిబేట్ టాక్ వచ్చింది. నేను చాలా నీరసపడిపోయాను. ఎందుకంటే నేను 1 సంవత్సరంన్నర పాటు కలగన్న నా కళ ఈ సినిమా. నేను చాలా నీరసపడిపోయాను. సెకండ్ డే మా కాశీ గారు, నా ఫ్రెండ్ కాశీ గారు వచ్చి, సినిమా ఎరక్కొట్టేస్తుందండి, సూపర్ రెవెన్యూ వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని నాకు పాపం ఫస్ట్ ఆయన మార్నింగ్ షో చూసిన దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు. సెకండ్ డే మార్నింగ్ షోస్ వినగానే చిన్న ఉత్సాహం. అలాగే రోజు రోజుకి అత్యద్భుతంగా ఈ కలెక్షన్స్ అన్ని రీచ్ అవడంతో నాకు చాలా ధైర్యాన్ని, మా కళ నిజమైందనే ఒక దీన్ని ఈ సినిమా నాకు నిలబెట్టింది. సంగీతంలో, సాహిత్యంలో ఒక ప్రధాన భాగంగానే ఉండటం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. బద్రీనాథ్లో నేను రాసిన పాటలకి మంచి గుర్తింపు, ప్రజాదరణ లభించడం, ఆ పాటలకి ముఖ్యంగా అంటే మేము కొంత అనువంత చేస్తే దాన్ని ఒక విరాట్ స్వరూపం అంతా ప్రదర్శించారు బన్నీ గారు. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు తను వినయ్ గారు నాకు మొదట మేకింగ్ స్టేజ్లోనే చూపించారు పాటలు. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్. ఆ పాట చూస్తున్నప్పుడు థర్డ్ బీజిఎం వచ్చినప్పుడు, మాస్టర్ ఈ మూమెంట్ మార్చి ఇంకో మూమెంట్ వేయించి ఇదే బీజిఎం అనగానే అసలు ఏంటి చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి ఆ బీజిఎం కూడా మళ్ళీ అదే ఉత్సాహంతో, అదే శక్తితో, అదే సామర్థ్యంతో కొత్తగా చేయడం చూసి దాదాపు అసలు నిజంగా ఈ ఫీట్ని సినిమా హాల్లో చూస్తే ప్రేక్షకులు ఎంత థ్రిల్ అవుతారు అని చెప్పేసి దాన్ని ఊహించుకొని అద్భుతంగా తెలియ నేను వెంటనే బన్నీ గారికి ఫోన్ చేసి చెప్పాను. నిజంగా డాన్స్లకు ఈరోజు సినిమాల్లో, పాటల్లో డాన్స్లకు వస్తున్న ఆదరణ, ప్రశంసలు, అభినందనలు చూస్తుంటే ఆయన పడ్డ కష్టానికి అంతా కూడా సరైన ఫలితం వచ్చింది. నిజంగా బన్నీ గారు ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో తన నృత్య ప్రదర్శన ఉంది. అలాంటి బన్నీ గారు మన తెలుగువారైనందుకు, మనవాడైనందుకు మనం గర్వించాలి, మెచ్చుకోవాలి ఖచ్చితంగా. కొంచెం డివైడ్ టాక్ తో ఓపెన్ అయింది. అందరూ కొంచెం బాగా షేక్ అయ్యారు. అందరూ పాపం మా డైరెక్టర్ గారు ఎక్కువ షేక్ అయ్యారు. అంటే ఎన్నో కళలు కన్నా మా డైరెక్టర్ గారు కొంచెం షేక్ అయితే నేను ఒకటే అన్నాను, అనే మనం ఏం మాట్లాడద్దు, నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది, మన ఫ్రైడేనో సాటర్డేనో ప్రెస్ మీట్ పెడదాం, అప్పుడు మాట్లాడుకుందాం మనం. నువ్వు అప్పటి వరకు నేను అంటే ఎంతమంది ఎంత డివైడ్ చెప్పినా నేను మాత్రం ఫర్మ్ గా ఒకటే అనుకుని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. ఎందుకంటే నా నమ్మకం వల్ల ఒకటే, ఈ సినిమాలో అంటే ఖర్చు చాలా పెట్టాం, అన్ని భయభక్తులతోనే తీసాం, కానీ అన్నిటికంటే ఏంటంటే అందరు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అండ్ అట్మోస్ట్ మై డైరెక్టర్ అందరూ ఒక సిన్సియారిటీతో చేసాం. ఇంత సిన్సియారిటీతో చేసిన పని అంటే చాలా ఎఫర్ట్ పెట్టాం. ఎంత ఎఫర్ట్ పెట్టాం అనేది నేను మాటల్లో కూడా చెప్పలేను. అంటే డైరెక్టర్ గారు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆ యాటిట్యూడ్ లో కళ్ళు తిరిగి కింద పడిపోయేవారు. అంటే జ్వరం వచ్చేసి నీరసపడిపోయి, అంటే ఆ రోజుకి షూటింగ్ క్యాన్సిల్ అయిపోవాల్సిన టైంలో కూడా ఇంజెక్షన్ చేసుకుని ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళా కంటిన్యూ షూటింగ్ చేస్తారు. అదే వేరే వాళ్ళు అయితే డెఫినెట్ గా ఆ రోజుకి ప్యాకప్ అయిపోద్ది. అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన డైరెక్టర్ ఎఫర్ట్స్ ఎక్కడిగా పోవు అనేది నా స్ట్రాంగ్ నమ్మకం. అండ్ ప్లస్ ఆయనతో పాటు మా కెమెరామెన్ గారి, లేదా మా ఫైట్ మాస్టర్ పీటర్ హెన్స్ కానీ, అదే కాకుండా ఆ యూనిట్ లో కష్టపడిన ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్లస్ ఆర్టిస్టులు కానీ అందరు కష్టం. అదే కాదు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా కీరవాణి గారు కానీ, బోస్ గారు కానీ, తెరనకాలలో వర్క్ చేసిన ఎంతో మంది కానీ, వాళ్ళందరి కష్టం కూడా ఎక్కడా పోదు. అందరికీ ఈ సినిమా మీద గుడ్ విల్ ఉంది. ఆ డెఫినెట్లీ గుడ్ విల్ ఉన్న సినిమాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వదని నా నమ్మకం. అట్మోస్ట్ ఏంటంటే అంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా ఎక్కడ వేస్ట్ అవుతుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, కర్ణాటక, కేరళ ప్రేక్షకులు కూడా దీన్ని చాలా వరకు నిలబెట్టారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అండ్ ఈ సినిమా ఎంత రెవెన్యూ చేస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాల్లో ఒక్కొక్క ఏరియాలో ఎంత షేర్ హైయెస్ట్ షేర్ ఉందో, నా బెస్ట్ సినిమా సపోజ్ దేశముద్ర తీసుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్స్. ఆ షేర్లన్నీ ఫస్ట్ వీక్ లోనే ఆల్మోస్ట్ దాటేస్తుంది ఈ సినిమా. అంత ట్రెమెండస్ రెస్పాన్స్, అంత ట్రెమెండస్ కలెక్షన్స్ వస్తుందంటే దానికి కేవలం ఒక విషయం కాదు, అందరి శ్రమ కలిపితేనే అంత. అండ్ డెఫినెట్లీ నాకు ఆ లీగ్, నేను ఆర్య తర్వాత ఒకటే అన్నాను మా ఫాదర్ దగ్గర,
ఒక లవర్ బాయ్ గా చేస్తున్నాను, ఒక యాక్షన్ ఇమేజ్ చేయాలంటే ఒక డైరెక్టర్ ఎవరన్నా, ఒక మాస్ డైరెక్టర్ ఎవరన్నా కావాలి అంటే నేను అనుకున్నాను. అప్పుడు నేను కొత్తని నన్ను మాస్ లో నిలబెట్టాలి, ఒక మాస్ హీరోకి లాంగ్ స్టాండింగ్ గా ఉంటుందంటే నేను డెఫినెట్ గా వివి వినాయక్ గారు కావాలనుకునేవాడిని. అప్పుడు అలాగే వివి వినాయక్ గారు బన్నీ ఇచ్చి ఒక మాసెస్ లో కూడా ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చాడు. అదే వినాయక్ గారు మళ్ళా బన్నీ అంటే ఇలా 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 ఉండే క్యారెక్టరైజేషన్ ఇంకా ఒక వన్ లెవెల్ అప్ తీసుకెళ్లాలంటే మళ్ళీ అదే వినాయక్ గారి హెల్త్ ఇవాళ నేను 1 లెవెల్ అప్ వెళ్ళినానే నేను మనస్ఫూర్తిగా నా కెరియర్ లో ఎంతో వరకు మీకు రుణపడి ఉంటాను.